బులెటిన్లో అప్డేట్స్ చూస్తే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రొడక్షన్ బ్లాక్ 2లో రియాక్టర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు నల్లటి పొగ పరిశ్రమను కమ్మేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. రైట్, ఇక నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి. సువర్ణ, నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో ఉన్నటువంటి శ్రీపతి కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇప్పటికే కాసేపటి జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఇప్పుడు పలువురు గాయపడమే కాకుండా కొంతమంది అస్వస్థకు గురయ్యారు. భారీగా దట్టమైన పొగలన్నీ అలుముకుండటంతో కూడా ఇప్పటికే జాతీయ రహదారిపై వస్తున్నటువంటి వాహనదారులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నల్లటి పొగతో పాటు విషవాయువులన్నీ కూడా రియాక్టర్ పేలిన ఘటనలో ఇక వెలువడుతుండటంతో కూడా స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిన విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా దానిపై కూడా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇక దాని మీద స్పష్టతగా లేకుండా ఉంది. ఇక అనుమతులు లేకుండా కంపెనీ నిర్వహిస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం దీనిపై అయితే ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. గతంలో ఇక రియాక్టర్ పేలిన ఘటనలో జరిగినటువంటి మృతులకు నష్టపరిహారం చెల్లించక ముందే మరొక ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఇక స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. శ్రీపతి ఫార్మా కెమికల్ కు సంబంధించినటువంటి కంపెనీ రియాక్టర్ పేలడంతోనే కాసేపటి క్రితం జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనలో కూడా ఇప్పటి వరకు 6గురిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమంది కూడా ఇక రియాక్టర్ పేలిన సమీపంలో ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇక వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మీడియాకు లోపలికి అయితే అనుమతించడం లేదు. దీంతో ప్రైవేట్ సిబ్బంది సెక్యూరిటీ అంతా కూడా ఎవరిని లోపలికి అనుమతించకపోవడంతో కూడా మరికొంతమంది ఆ పొగలో చిక్కుకొని ఉంటారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సువర్ణ. వెంకటరెడ్డి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే విజువల్స్ చూస్తుంటే మంటలు అయితే అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి రియాక్టర్ పేలడం అంటే లోపల కెమికల్ చేంజెస్ చాలా వచ్చి ఉంటాయి. మరి లోపల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంతమందికి అంటే ప్రాణాపాయం ఉన్నట్లు తెలుస్తోంది? క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి 6గురిని ఆసుపత్రికి అయితే తరలించారు. కొంతమంది పొగలో చిక్కుకొని కూడా స్పృహ కోల్పోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇక స్థానికులు ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడంతో కూడా చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు ఫైర్ సిబ్బంది అంతా కూడా పొగల్ని కట్టడి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. దీంతో యాజమాన్యం అంతా కూడా తమ ప్రైవేట్ సిబ్బందితో ఎవరిని లోపలికి అనుమతించకపోవడంతో కూడా దీనిపై అయితే స్పష్టత లేదు. మరికొంత సమయంలో ఈ ప్రమాద ఘటనపై ఇంకెంతమంది క్షతగాత్రులు ఉన్నారనే విషయంలో అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సువర్ణ. వెంకటరెడ్డి, రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఇది రెండోసారి అని చెప్తున్నారు. ముందు జరిగిన చర్య పట్ల కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ప్రస్తుతం రియాక్టర్ పేలింది, మరి దీని పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? ఎందుకంటే రియాక్టర్ పేలి ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో కూడా బాధితులకి ఇప్పటి వరకు పరిహారం అందలేదని చెప్తున్నారు. ఇప్పటి పరిస్థితికి ఇంకా ఒక స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తోంది. మరి అంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం తరపున ఎవరైనా అధికారులు కానీ రావడం జరిగిందా? అక్కడ అంటే కలెక్టర్ కానీ ఇతరత్ర ఎవరు కానీ వచ్చి రియాక్టర్ పేలిన సంఘటనను పరిశీలించిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పటి వరకు నల్గొండ జిల్లా యంత్రాంగం అయితే ఈ ఘటనపై ఎలాంటి స్పందన లేదు. మరొక వైపు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు కూడా కొంతమంది ఆ ఫ్యాక్టరీ వద్ద అయితే ప్రస్తుతం ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కూడా యాజమాన్యం లోపల ఏం జరిగిందనే విషయంలో కూడా స్పష్టత ఇవ్వకుండా కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు అయితే స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ప్రమాద ఘటనలను దృష్టిలో ఉంచుకొని కూడా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీస్ శాఖ, ఇటు జిల్లా ఉన్నతాధికారులంతా కూడా ఈ ఘటనపై ఎంక్వైరీ చేయడమే కాకుండా ఇటు అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో పరిశీలన చేసే దిశగా కూడా చర్యలు చేపడుతున్నారు. మరొక వైపు కెమికల్ ఫ్యాక్టరీ నేషనల్ హైవేకి సమీపంలో ఉండకూడదన్న నిబంధనలు తుంగలో తొక్కి కూడా ఫ్యాక్టరీ నడుపుతున్నట్టుగా కూడా కొంత స్థానికంగా ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో కూడా ఇక ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఉన్నతాధికారులు విచారణ చేయాల్సిందిగా విచారణకు ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది. దీంతో ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. సువర్ణ.
రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.